నమస్కారం, ని సుశాంత్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోపై సీఎం కసరత్తు, పార్టీ నేతలతో జగన్ చర్చలు. పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు, ఊగిపోతూ మాట్లాడితే ఓట్లు రావు. జేఎస్పీ టీడీపీ కలయికపై రోజా విసుర్లు. టీటీడీ స్థానిక ఆలయాల్లోనూ నిత్య అన్నదానం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. తిరుపతి అభివృద్ధికి తపన పడే వ్యక్తి భూమన అభినయ్ రెడ్డి, ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మనందరి బాధ్యత. మేయర్ శిరీష ఉద్ఘాటన. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం, ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డి స్పష్టీకరణ. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఎన్నికల మేనిఫెస్టోపై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టింది. గురువారం నాడు మధ్యాహ్నం పార్టీ సీనియర్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. మేనిఫెస్టోపై జగన్ చర్చించారు. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాలను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. నవరత్నాలతో పాటు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు మరికొన్ని పథకాలను కూడా మేనిఫెస్టోలో చేర్చే విషయమై పార్టీ నేతలతో జగన్ చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను కొనసాగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకాలకు తోడుగా కొత్త పథకాలు చేర్చాలని ఆ పార్టీ భావిస్తోంది. మహిళలను ఆకర్షించేలా ఈ పథకాలకు ఆ పార్టీ నాయకత్వం వ్యూహరచన చేస్తోంది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ వంటివి మేనిఫెస్టోలో పెట్టే విషయమై పార్టీ నేతలతో చర్చించారు సీఎం జగన్. మద్యపాన నిషేధంపై కూడా మేనిఫెస్టోలో స్పష్టత ఇవ్వనుంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమూ లేకపోలేదు. ఈ విషయమై ఈ మాసంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికి మేనిఫెస్టోను విడుదల చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనుంది వైఎస్ఆర్సీపీ. తెలుగుదేశం, జనసేనలు కూటమిగా ఏర్పడి పోటీ చేయనున్నట్లుగా ప్రకటించాయి. ఇప్పటికే 99 మంది అభ్యర్థులను ఈ రెండు పార్టీలు ప్రకటించాయి. ఈ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే విడుదల కానుంది. ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయిందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర బూడిగం చేయడంతోనే పవన్ కళ్యాణ్ పాతాళానికి వెళ్లిపోయాడని అన్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ కళ్యాణ్ సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడుతాడా అని మండిపడ్డారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని గాలి కొదిలేసి బాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ క్యాడర్ను తప్పుపట్టడం ఏంటని మంత్రి రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి వెళ్ళింది అనేది నిన్న సభ చూస్తే అర్థమైంది. ఈరోజు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సింది, ఆవేశంగా ఊగితేనో గట్టిగా అరిసి మాట్లాడితే ఓట్లు పడతాయంటే ఆర్ నారాయణమూర్తి గారు ఎప్పుడో ప్రధానమంత్రి అయి ఉండేవారు. సో ఆవేశంగా ఊగామా, అరిచి మాట్లాడామా అనేది కాదు. మనం పార్టీ పెడితే ప్రజలకు ఏం చేయబోతున్నాం అనేది చెప్పాలి. ఆ అధికారంలో వచ్చే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేశాము అనేది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు. పార్టీ పెట్టి ఎన్నేళ్ళయింది? దాదాపుగా జగన్ గారు పార్టీ పెట్టిన దానికి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన దానికి 1 ఇయర్ తేడా ఉంటుంది అంతే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో తిరుగులేని ముఖ్యమంత్రిగా ప్రజల ఆశీస్సులతో ఎలా అయ్యాడు? ఊరికే అయిపోలేదుగా. మరి నువ్వు కనీసం 2 చోట్ల నించుంటే 2 చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేటు ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి 24 సీట్లకే పరిమితం అయిపోయి మళ్ళీ క్యాడర్ని తిడతాడు. పవన్ కళ్యాణ్ ఉత్తర కుమార ప్రగల్భాలు మానుకోవాలని మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు. నాలో మంచితనాన్ని చూశావు, నాలో శాంతిని చూశావు, ఇక చూస్తావు. ఏం చూస్తావా? ఎన్నిసార్లు చెప్పాడు లేదు? ఇప్పుడు నీ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? మళ్ళీ చెబుతావు. బెదిరిస్తావు. ఎవరిని బెదిరిస్తావా? నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెదిరిస్తావు నువ్వు? దమ్ముంటి చంద్రబాబుని బెదిరించు, 4 సీట్లు తెచ్చుకో. ఎవరిని బెదిరిస్తావు? జగన్మోహన్ రెడ్డిని బెదిరిస్తావా? ఏమిటయ్యా నాకు అర్థం కాలేదు. ఒక్కసారి నీ వెంట ఉన్న జన సైనికుల్ని రహస్యంగా పిలిచి అడుగు. చంద్రబాబు గొప్పోడో
జగన్ గొప్పోడు. వాళ్ళ అంతరాత్మ నుంచి చెప్తారు జగన్ వీరుడని చెప్తారు. ఏ కాకైనా జగన్ పోరాడగలిగిన శక్తి ఉందని చెప్తారు. ఎవరిని దేహి అనుకోకుండా ముందుకు వెళ్ళగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్ అని చెప్తారు. ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేయటమే కాదు, మళ్ళా రాబోయే కాలంలో పరిపాలన చేయటానికి ప్రజల మన్నన పొందుతున్న వ్యక్తి జగన్ అని చెప్తారు. గుర్తుపెట్టుకుని నీ వెంట ఉన్నటువంటి జన సైనికులకు సైతం, తెలుగుదేశ కార్యకర్తలు సైతం. చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ నందిగం సురేష్. పేపర్ లేకుండా ఒక్క డైలాగ్ అన్న మాట్లాడావా అంటే సినిమాల్లో తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాల వృత్తి చూస్తూ ఉంటారా? ఒక రాజకీయ నాయకుడు, సినిమా యాక్టర్ రాజకీయ నాయకుడు అంటే అది ఒక ఎన్టీఆర్ వల్లనే సాధ్యమైందే తప్ప అందరి వల్ల అవ్వదు. తిరుపతిలో సబ్ పెడితే మీ అన్నగారు ఎంతమంది వచ్చారు? తిరుపతి పట్ల. కానీ ఏమైంది? 17 పరిమితమైంది. నువ్వు పెట్టావు, ఏమైంది? ఒక్కటి గెలిచాం. ఆ ఒక్కళ్ళన్నా కాపాడుకున్నావా? లేదు కదా. ఆ ఒక్కళ్ళని తీసుకెళ్ళి పట్టించుకోకుండా ఎక్కడ గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, ఎక్కడ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు వాళ్ళు తోడవసరం లేదు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే అంటే పార్టీ అధ్యక్షుడివే నువ్వు గెలవు. మా రాపాగా గారు గెలిస్తే ఆయన దళితుడు కాబట్టి, ఆయన ఎస్సీ కాబట్టి ఆయన నమ్మటేసుకెళ్ళడానికి ఇష్టపడవు. ఇలాంటి వ్యాపారం నువ్వు చేస్తా, అభిమానుల పైన కక్ష తెరుచుకునే ధోరణి. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణం, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8:40 నుంచి 9 గంటల మధ్య మీనలగ్నంలో ఆగమోక్తంగా ధ్వజారోహణాన్ని నిర్వహించారు. దీంతో 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభం కాగా, మొదటి రోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఆలయ మాడవీధుల్లో పెద్దశేష వాహనంపై స్వామివారు ఉన్నారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. మార్చి 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణం సందర్భంగా సాయంత్రం మూషిక వాహనంపై శ్రీ వినాయక స్వామివారు పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. మార్చి 1న ఉదయం 7:40 మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, సూపరింటెండెంట్ భూపతి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామి అమ్మవార్లకు పురవీధుల్లో వాహన సేవలు నిర్వహిస్తారు. తిరుమల, తిరుచానూరు తరహాలో టీటీడీ అనుబంధ ఆలయాల్లో భక్తుల కోసం నిత్య అన్నదానం కార్యక్రమాలను చేపడతామని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టిన నిత్య అన్నదానం కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిఏసీలోను, క్యూ కాంప్లెక్స్లోను అన్ని చోట్ల కొండ మీద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 2000 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అనునిత్యము ఉండే విధంగా ప్రారంభించడం జరిగింది. నాకు ఈ సందర్భంగా నా చిన్నతనం గుర్తుకొస్తున్నది. గోవిందరాజస్వామి ఆలయానికి నేను 7-8 తరగతుల్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటిది నేను ఆలయ అధ్యక్షునిగా గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన్ని చేసుకోవటం అన్నది మనసుకు చాలా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింతగా దీన్ని విస్తరిస్తామని తెలియజేస్తున్నాను.
తిరుపతి అభివృద్ధి కోసం తపన పడడం మాత్రమే తెలిసిన వ్యక్తి భూమన అభినయ్ రెడ్డి అని, ఆయనకు వాడుకోవడం వదిలేయడం తెలియదని, ప్రజలకు అండగా నిలవడమే తెలుసునని పలువురు ముస్లిం సోదరులు కొనియాడారు. తిరుపతి వివి మహల్ రోడ్లోని ముస్లింల ఖబరస్థాన్లో 38,80,000 రూపాయల కార్పొరేషన్ నిధులతో నిర్మాణం చేసిన పార్కింగ్ షెడ్, మరుగుదొడ్లు, నీటి సౌకర్యంతో పాటు మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, భూమన అభినయ్ రెడ్డి, కమిషనర్ అదితి సింగ్, కార్పొరేటర్లు ఎస్కే బాబు, ఇమ్రాన్, ఖాదర్ బాషా విచ్చేసి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఒక టీం వర్క్గా, అంటే ఏ సమస్యనైనా కూడా నేను గత 3.5 సంవత్సరంలో నేను చూశాను. అంటే ఏ సమస్యను తీసుకొచ్చినా కూడా వెంటనే పరిష్కరించే విధంగా మన ఎమ్మెల్యే సార్ కన్నాకర్ రెడ్డి గారు కానీ అలాగే అభినయ్ రెడ్డి గారు కానీ వెంటనే స్పందిస్తారు. మీరు కూడా చూసుంటారు. మీ అంటే మన పండుగలప్పుడు అంటే బక్రీద్ కానీ రంజాన్ కానీ ఆ ప్రేయర్ హాల్ దగ్గర ఏమైనా వర్క్స్ చేయించడంలో దగ్గరుండి ఎమ్మెల్యే సార్ ప్రతిసారి, అలాగే అభినయ్ రెడ్డి సార్ కూడా ప్రతిసారి గుర్తు చేసి మరి అక్కడ ఏమేమి కావాలి బాబు అన్న కానీ, ఖాదర్ బాషా సార్ కానీ, ఇమాం గారు కానీ వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కమిషనర్కి చెప్పి, ఇంజనీరింగ్ వాళ్ళతో చెప్పి దగ్గరుండి చేయించి మీరు అందరు కూడా చూసుంటారు. అట్లాగే తిరుపతిలో కూడా ఏ సమస్యనైనా కూడా, అంటే రోడ్ సమస్య అయితే ఏమి, వాటర్ సప్లై అయితేనేమి, అట్లాగే డ్రైనేజ్ సమస్య ఏమున్నా వెంటనే పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు తీసుకునే 2 స్ట్రైట్ ఫైట్గా పెట్టి 2 కోఆప్షన్ సభ్యులతో పెట్టి ఒక అతన్ని తిరుపతి లాంటి నగరం నుంచి ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్కి ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ని వేయగలిగినాం. అలానే వక్ఫ్ బోర్డుకి షఫీకాద్రి గారిని పెట్టగలిగినాం. మళ్ళీ చోటా గారిని టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా గెలిపించుకోగలిగినాం. అంతకుముందు షర్మిలక్క డైరెక్టర్గా ఉన్నింది. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా ముస్లిం సోదరులను హక్కున చేర్చుకోవడానికి కారణం రాజకీయాల్లో మరొక ఓట్లో ఇంకోటో కాదు. దానికి కారణం నమ్మకం. ఎందుకంటే నా ఈ స్నేహితులందరూ కూడా ఇమ్రాన్ కావచ్చు, ఇమాం కావచ్చు, ఇక్కడున్న ఎస్కే బాబు అంకుల్ కావచ్చు, మా కష్టకాలంలో ఏ రోజు కూడా మా కుటుంబ చేయిని వదలలేదు. వదిలేసేటటువంటి పరిస్థితులు, అవకాశాలు కల్పించినా వాళ్ళు లేదు, మా కట్టె కాలేంత వరకు కరుణాకర్ రెడ్డితోనే ఉంటామన్న మాట నా చెవుల్లో ఎప్పుడు కూడా గింగిరాలు తిరుగుతూనే ఉంటుంది. అలానే ఇమాంకు, నాకు, ఇమ్రాన్కు పెద్ద వయసు డిఫరెన్స్ కూడా లేదు. నా పట్ల అంతే ఇదిగా స్నేహభావంతో నిలబడ్డాను. మతానికి సంబంధించిన వాళ్ళకి నిధులు కేటాయిస్తూ ఉన్నారు, మతానికి సంబంధించిన వాళ్ళకి పనులు చేస్తూ ఉన్నారని కూడా ఆయన విమర్శలకు గురి కావడం జరిగింది. వాటన్నిటినీ లెక్కపెట్టకుండా మన కోసం, మన మతం కోసం, మన సామాజిక అంశాల కోసం కబరస్థాన్ అభివృద్ధి పనులకు కానీ, షాదీ మహల్కి కానీ, ఇక్కడ కానీ అన్ని సౌకర్యాలు కలిగించిన ఘనత మన అభినయ్ రెడ్డి గారు. ఇప్పుడు అభినయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మనమంతా ఆయన చేదోడుగా కష్టపడి ఆయన్ని గెలిపించుకుంటే ఈ తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందని కూడా మీకు అందరికీ తెలిసిందే. గతంలో అదే ఎమ్మెల్యే, అదే కార్పొరేషన్, అదే 100 కోట్ల బడ్జెట్, మరి ఎక్కడా ఒక బిల్డింగ్ కానీ ఒక రోడ్డు కానీ వేయలేదే. ఏమైంది? ఆ డబ్బు చేయాలనే తపన లేదు, ఉన్న డబ్బుని మాయం చేశారు. అదే బడ్జెట్. ఒంగోలులో మార్చి 10వ తేదీన జరగనున్న సిద్ధం బహిరంగ సభను జయప్రదం చేయడానికి తిరుపతిలో వైసీపీ శ్రేణులు సమావేశమయ్యారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో సిద్ధం సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే భూమన దిశానిర్దేశం చేశారు. ఒకవైపున తిరుపతిని అభివృద్ధి చేసుకోదలుచుకున్నా, అంతగానో అభివృద్ధి చేసినాం. మెజారిటీ మన నాయకులందరినీ కూడా కార్పొరేటర్లుగాను ఏదో ఒక పదవిలో ఉంచడానికి ఎంత మేరకు వీలైతే అంత మేరకు ప్రయత్నం చేసినాం. నా వల్ల చేతనైన ప్రతి పని చేయగలిగినాను అనేటువంటి నమ్మకంతోనే నేను ఉన్నాను.
ఎవ్వరు మన దగ్గరికి వచ్చినా ప్రతి ఒక్కరికి మనం అందుబాటులో ఉండి పనిచేస్తున్నాం. ఇంత ఓ పెద్ద పాజిటివ్ వేవ్ తిరుపతిలో నడుస్తున్నది. ఓ పెద్ద పాజిటివ్ వేవ్. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మనం కేవలం 700తో గెలిచినాం. ఈ రోజున అలా లేదు పరిస్థితి. రెండోసారి మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులే గెలవాలంటే, అందులోనూ అర్బన్ ఏరియాస్లో చాలా కష్టసాధ్యమైన చోట మనందరి కృషి కారణంగా తిరుపతి 100% విన్నింగ్ సీట్ అని అందరి దృష్టిలో రాష్ట్రమంతా కూడా పేరు తెచ్చుకోగలిగింది. నగర నియోజకవర్గంలో టీడీపీ అసమ్మతి సెగ బగ్గుమంది. టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ కు టికెట్ కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ నేత సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత అశోక్ రాజు పార్టీకి రాజీనామా చేశారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబ తగాదాల వల్లే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిందని అశోకరాజు తెలిపారు. గాలి భానుప్రకాష్ కు టికెట్ ఇవ్వడం వల్లే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల్లో క్షత్రియ కోటాలో నగరి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన అశోకరాజు చంద్రబాబు నాయుడు ఏకపక్ష నిర్ణయం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని అన్నారు. నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ స్మగ్లింగ్ కి పాల్పడే వారితో, అసాంఘిక సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసేవారితో సావాసం చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గాలి భానుప్రకాష్ కు పనిచేయలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈరోజు నగరి నియోజకవర్గంలో ఉండే అభ్యర్థిని అనౌన్స్ చేసినారు లాస్ట్ 4 days బ్యాక్. ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా నేను రాజీనామా చేసిన ఈరోజు. ఎందుకంటే అది యాక్సెప్టెన్స్ కాదు. అతను ఖచ్చితంగా పార్టీ విజయానికి తోడ్పడి గెలిచేటటువంటి వ్యక్తి కాదు. అది కాకుండా అతను ప్రవర్తించిన తీరు కానీ 5 సంవత్సరాలు మేము 2019లో కష్టపడి పనిచేస్తే ఈ రోజు వరకు కూడా మళ్ళీ పైగా రివర్స్లో బ్లేమ్ చేశారు. వీళ్ళు పార్టీకి పనిచేయలేదు, నన్ను ఓడించినారు అని చెప్పి అతను బ్లేమ్ చేయడం, తర్వాత మళ్ళీ వైసీపీలో సపోర్ట్గా ఉన్నాడని చెప్పి బ్లేమ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు మమ్మల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు. కానీ మేము ఎప్పుడూ చెల్లించలేదు, ఏ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఈరోజు పార్టీ ఎవరిని సంప్రదించకుండా సీనియర్ నాయకుల్ని అనౌన్స్ చేసేటప్పటికి ఈరోజు నగిరిలో కార్యకర్తల్లో యాక్సెప్టెన్సే లేదు. స్తబ్దుగా ఉంది ఈరోజు క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన తెలుగుదేశం పార్టీలో. పైగా వాళ్ళ కన్న తల్లే చెప్పారు, మా ఆయన ఆత్మశాంతించదు, అతనికి ఇస్తే వద్దు అని చెప్పారు. మా చిన్న కొడుకు ఇవ్వండి లేదా నాకు ఇవ్వండి అని కూడా చెప్పినారు. అయినా పార్టీ డెసిషన్ అతనికి ఇచ్చినారు. సో దానికి నిరసనగానే మేము ఈరోజు పార్టీ నుంచి బయట రావాలని నిర్ణయం తీసుకున్నాం. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు రానున్న కేంద్ర బలగాలకు ఎస్వీ యూనివర్సిటీలోని హెచ్ బ్లాక్ హాస్టల్ను వసతి కేంద్రంగా ఏర్పాటు చేస్తుండటంతో ప్రస్తుతం అదే హాస్టల్లో వసతి, భోజన సదుపాయాలు పొందుతున్న విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలోని హెచ్ బ్లాక్ హాస్టల్ను ఖాళీ చేయాలని విద్యార్థులను ఆదేశించడంతో బుధవారం రాత్రి వారు ఆందోళనకు దిగారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఉన్న ఫలంగా మరో హాస్టల్కు పంపడమేమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీపీఈడీ విద్యార్థులను సంబంధిత హెడ్ ద్వారా ఒత్తిడి చేయించి మరీ ఖాళీ చేయించారని ఆరోపించారు. మిగతా విద్యార్థులపై కూడా ఇదే రకంగా ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఖాళీ చేయకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. ఎన్నికల కమిషన్ నుంచి యూనివర్సిటీ అధికారులకు గాని, యూనివర్సిటీ అధికారుల నుంచి తమకు గాని ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఎలా ఖాళీ చేయిస్తారు, ఎలా వసతి కల్పిస్తారు అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్ని తక్షణమే ఖాళీ చేయాలన్నటువంటి ఎటువంటి నోటీస్ లేకుండా, ఎటువంటి పేపర్ సంబంధించినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటీసులు కానీ తీసుకురాకుండా, దానికి సంబంధించినటువంటి ఇది కూడా లేకుండా విద్యార్థుల దగ్గరికి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వచ్చి మీరు తక్షణమే ఖాళీ చేయాలి, ఇది సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఇచ్చారు అని చెప్తా ఉన్నారు. ఆ రకంగా విద్యార్థులు వెళ్ళి అడిగితే అక్కడ ఉన్నటువంటి వీసీ గారు కూడా మేము ఇక్కడ చెప్పలేదు, మరి ఈ రకంగా వీళ్ళు ఎట్లా వెళ్తారని కూడా చెప్పారు. మళ్ళీ తర్వాత ఉండి విద్యార్థులకు మీరందరూ కూడా వెకేట్ చేయండి, మీకు వేరే చోట కూడా ఇస్తామని చెప్తా ఉన్నాడు. మీరు నిజంగా ఈ ఎలక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఇవ్వాలనుకుంటే వీసీ బంగాన్ని ఇవ్వండి. పోలీసులు రావడం కూడా తప్పండి, అది వితౌట్ పర్మిషన్. ఇట్లా ప్రిన్సిపల్ గారి పర్మిషన్, అఫీషియల్స్ లేకుండా పోలీసులు డైరెక్ట్ హాస్టల్స్కి ఎట్లా వస్తారండి?
ఎస్వి యూనివర్సిటీ పోలీసులు కూడా కాదు, వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ పోలీసులు. వాళ్ళు ఎట్లా వస్తారండి? ఇది కరెక్ట్ కాదండి. మేమైతే ఖచ్చితంగా వెళ్ళాము, మేము ఖాళీ చేయము, మాకు దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు సహకరించాల్సింది పోయి మీరు ఇలా మమ్మల్ని భయపెట్టి, సగం మంది 2 డిపార్ట్మెంట్స్నే భయపెట్టి వాళ్ళను హెచ్ఓడీలు మార్కులు వేయము అది ఇది అని చెప్పేసి తీసుకెళ్లారని చెప్పేసి మాకు చాలామంది చెప్పారు. అది ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ 2 గ్రూపులు అయితే వెళ్ళిపోయినాయి. సో మమ్మల్ని భయప్రాంతులుగా గురి చేయడానికే ట్రై చేస్తున్నారు. బట్ మేము లొంగిపోవట్లేదు, మేము మాత్రం నిలబడతాము, మేము పోయే సమస్య లేదు. ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేలా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, తిరుపతిలో మొత్తం 87 కేంద్రాలు ఉన్నాయని, ఫ్లయింగ్ స్క్వాడ్, అబ్జర్వర్లు, మొబైల్ టీంతో నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షలను విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాసేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. వీలైనంత వరకు 30 నిమిషాల ముందే కేంద్రం వద్దకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యుత్ శాఖ, రవాణా శాఖ, పోలీసులు, వైద్య శాఖ అధికారుల సమన్వయంతో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి 12 వరకు జరుగుతాయి. అన్నీ కూడా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి అన్ని యాజమాన్యాలకు ఆదేశించడం జరిగింది. డిఈసి, స్పెషల్ ఆఫీసరు, కన్వీనరు అందరూ కూడా అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో ఆన్లైన్ సీసీ కెమెరాలు ఉంచి ఆన్లైన్ స్ట్రీమింగ్ కూడా చేసి బోర్డుకు అనుసంధానం చేయబడుతుంది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర 144 ప్రొమాల్గేషన్ చేయడం జరిగింది. తర్వాత 4 ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ వేయడం జరిగింది. వీటితో పాటు డిఈసి మెంబర్లు కూడా అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో తిరుగుతారు. 87 ఎగ్జామినేషన్ సెంటర్లో పరీక్షలు జరుగుతాయి. వీటిలో సమస్యాత్మకమైనటువంటి వాటి దగ్గర స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టేసి ఎలాంటి అండుబాటు ఇన్సిడెంట్ జరగకుండా అక్కడ కూడా ఎగ్జామినేషన్ సమర్థవంతంగా జరపడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుచానూరు పంచాయతీని ఓ గొప్ప ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని హామీ ఇచ్చారు. మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం తిరుచానూరు పంచాయతీలోని పలు వార్డులలోని జనసేన, టీడీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని భవిష్యత్తుపై భరోసా కల్పించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ, తిరుచానూరు గ్రామ పంచాయతీలో అనేక వార్డులలో సమస్యలు తిష్టవేశాయని, కేవలం స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హామీలు తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలందరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా అధికార పార్టీకి చెందిన నేతలు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ భూములే కాకుండా ప్రైవేటు భూములను కూడా కబ్జా చేస్తున్నారని, వీటన్నింటిపైన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కమిటీ వేసి బాధితులకు అండగా నిలుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండలం అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, పార్టీ నాయకులు సాల్మన్ రాజు, కరీముల్లా, జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు వెంకట్రాయల్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ తిరుచానూరు పంచాయతీ, ముఖ్యంగా తిరుచానూరు పంచాయతీకి సంబంధించి కానీ ఈ రూరల్ సగం ఉన్న ప్రాంతాలు అన్ని వీళ్ళకి కూడా పాడిపేటలో హౌసింగ్ కట్టిస్తాం. అదేవిధంగా మంగళంలో కూడా మీరు చూస్తుంటారు, ఉమ్మడి మంగళంలో కూడా మేము గతంలో 2000 పట్టాలు ఇస్తే దాంట్లో 700 మందికి ఇచ్చి మిగిలిన ఆ పట్టాలు ఎక్కడ పోయిందో తెలియట్లా దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఉండే పట్టాలు ఇవ్వకుండా దూర ప్రాంతాల్లో కూడా ఇచ్చి వాళ్ళని కూడా మేము పట్టాలు ఇస్తాం రండి అని పిలుస్తున్నారు. మంగళంలోనే చాలా స్థలాలు ఉంది ఆ ఉమ్మడి పంచాయతీలో, అక్కడే వాళ్ళకు కూడా మేము పట్టాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మీ ద్వారా ఇక్కడ తెలియజేసుకుని తిరుచానూరు ప్రజలకి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ టెంపుల్ సిటీగా అనౌన్స్ చేస్తూ మన చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా మా చిన్నాయన లోకేష్ బాబు గారి చేత అనౌన్స్ చేస్తాం. సామాన్య భక్తులకు ప్రాధాన్యతగా మహాశివరాత్రి, రథోత్సవం, శివపార్వతుల కళ్యాణం, గిరి ప్రదక్షిణ రోజుల్లో భక్తులు అధికంగా విచ్చేయనున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. 3వ తేదీ నుంచి శ్రీకాళహస్తీశ్వర ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో, పాలక మండలి సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసారి ఈ బ్రహ్మోత్సవం జరిపించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు, తయారీల గురించి రివ్యూ చేయడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు వచ్చే భక్తాదులకి ఏని అసువిధాలు కలగకుండా వాళ్ళందరికీ చాలా చక్కగా మంచి భక్తిభావంతో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా బందోబస్తు వరకు, అలాగే
అక్కడ పబ్లిక్ ఫెసిలిటీస్లో బ్యారికేడింగ్ కావచ్చు, అలాగే మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. సో వచ్చే భక్తాదులు లక్షలాది మంది వస్తున్నారు. ముఖ్యంగా 8వ తారీఖు శివరాత్రి రోజున 1,00,000 వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఆ రోజున, అలాగే బ్రహ్మోత్సవము, అలాగే తెప్పోత్సవం రోజున ఇక్కడ అన్ని తగిన అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంది. సో పోలీస్ తరఫు నుంచి ఇక్కడ చాలా గట్టిగా బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. వీఆర్ ప్లానింగ్ మోర్ దాన్ 1000 పీపుల్ బందోబస్తు. దీనికి ఇది బికాజ్ ఒక స్టేట్ వైడ్ శివరాత్రి ఒక చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ కాబట్టి మనకి తిరుపతి డిస్ట్రిక్ట్లోనే ఇంకా టెంపుల్స్లో కూడా శివరాత్రి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు కాబట్టి మన దగ్గర ఫోర్స్ షార్టేజ్ ఉంటుంది. దానికోసం మనకి అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆత్మనిర్భర్ భారత్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. తిరుపతి ఎస్వీయు సెనేట్ హాల్లో ఆత్మనిర్భర్ భారత్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే అంశంపై జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ వీసీ ఆచార్య శ్రీకాంత్ రెడ్డి, డిఆర్డీఏ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి హాజరై ప్రసంగించారు. So you have this. I thank them, ABSRM group in Tirupati, for all their efforts in trying to make the younger generation well aware of the great individuals across the nation. Thank you, ABSRM team, for all your efforts. And at the outset, I am also really happy to be associated with the ABSRM meeting of today's, and where we talk about Atmanirbhar Bharat in science and technology. వన్నెకుల క్షత్రియుల ఆత్మాభిమానాన్ని గౌరవించి పార్టీలో సముచిత స్థానంతో పాటు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి వన్నెకుల క్షత్రియులు అండగా నిలవాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వన్నెకుల క్షత్రియ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వన్నెకుల క్షత్రియులు రానున్న ఎన్నికల్లో ఐకమత్యంతో ఉండి వైసీపీ అభ్యర్థులను బలపరచాలని కోరారు. గౌరవం ఇచ్చింది, ఉన్నత పదవులు ఇచ్చింది, చెడ్డదనం పంపింది. ఎలా ఉంది ఆ ఏంటంటే ఒక వైఎస్ఆర్ పార్టీ మాత్రం. ఈ పరిస్థితి మీరందరూ, నేను మీరందరూ ఇంకా ఆల్మోస్ట్ 20-30 ఏళ్ళు చూస్తున్న నాయకులు నిజంగా ఇంత పరిస్థితులు రాయలేదని కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజు చట్టసభలకి మన్నిరెడ్డికి అవగాహన ఏంటంటే అది అద్దండ గారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యా రీసెర్చ్ మెథడాలజీపై 2 వారాల పాటు జరిగే జాతీయ వర్క్షాప్ను గురువారం ప్రారంభించారు. విజీసీ సహకారంతో మన విశ్వవిద్యాలయం వారికి ఎంతో ఏర్పాట్లన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. రీసెర్చ్ మెథడాలజీ చాలా గొప్ప విషయం. ఇది కేవలం ఒక ప్రశిక్షణ కేంద్రానికే కాదు, ప్రశిక్షణ వర్గీయులకే కాదు, అందరికీ కూడా ఉపయోగించేటువంటిది. దీనికి కోఆర్డినేటర్గా ఉండేటువంటి వారు రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ పి వెంకటరావు గారు. ఈ కార్యక్రమాన్ని అంతా తమ భుజస్కంధాల మీద పెట్టుకున్నట్టు ఉండేటువంటి వారు ఆర్ చంద్రశేఖర్ గారు, అలాగే దక్షిణామూర్తి గారు, మురళీధర్రావు గారు, సీనియర్ ప్రొఫెసర్స్ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడుపుతున్నారు. సుమారు 100-150 మంది ప్రశిక్షణ పొందేటువంటి వాళ్ళంతా ఉన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. ఈ ఏ దేశ విద్యా విధానం పైన ఆ దేశ యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంటుందనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యశాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యశాల ద్వారా మంచి ఉన్నతమైనటువంటి రీసెర్చ్ గొప్పతనాన్ని పెంపొందిస్తూ రీసెర్చ్ యొక్క లక్ష్యాలను సాధించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క ప్రోగ్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి భవిష్యత్తు వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యశాల నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో శుక్రవారం జరగనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి ఎస్వీయు స్టేడియంలో మార్చి 1వ తేదీన జరిగే కాంగ్రెస్ బహిరంగ సభకు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ తిరుపతి ఎస్వీయు స్టేడియంలో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడి నుంచే తమ పార్టీ ఆధ్వర్యంలో 50,000 మందితో ప్రత్యేక తరగతి సాధన సభను నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ యొక్క సభకి రాజేష్ పైలట్ కుమారుడు సచిన్ పైలట్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారు కూడా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క సమావేశానికి తిరుపతి, చిత్తూరు, అటు కడప జిల్లాల నుంచి కూడా అనేక మంది పాల్గొనడానికి వస్తున్నారు. కాబట్టి మన జిల్లా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి
నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొని ఈ యొక్క సభని విజయవంతం చేయాలనేసి మేము కోరుతున్నాం. తిరుపతిలోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి తిలక్ రోడ్లోని శ్రీ సాయి సుధా కంటి ఆసుపత్రిలో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత రెటీనా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుధారాణి ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు రెటీనా పరీక్షలు నిర్వహించి రెటీనా డాక్టర్ల ద్వారా ఉచిత సలహాలు, సూచనలు అందించారు. అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా శుక్లాలు ఉన్నవారికి ఉచిత శుక్లాల ఆపరేషన్కు రెఫర్ చేశారు. ఖచ్చితంగా రెటినా చెకప్ చేసుకొని అర్లీ స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి బీడీఆర్ అంటాము, అలాగే స్టేజెస్ ఆఫ్ రెటినోపతి ఉంటుంది. డాక్టర్ గారి అడ్వైస్ ప్రకారం లేజర్ ట్రీట్మెంట్ అవసరమైతే తీసుకొని షుగర్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకుంటే కంటి చూపును ఎప్పటికి కూడా వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అలాగే ఈరోజు మా క్యాంప్కి వచ్చిన వారిలో శుక్లాలు ఉన్న వాళ్ళని కూడా డిటెక్ట్ చేశాము. వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేస్తాం. ఈరోజు క్యాంప్ అటెండ్ అయిన వారందరికీ కూడా ఫాలోఅప్ కూడా ఎప్పటికీ ఫ్రీ ఐ చెకప్ చేస్తామని, ఎస్పెషల్లీ రెటినా చెకప్ అందరికీ కూడా తెలియజేస్తూ, దళిత సంఘం నాయకులు తాళ్లపాక దాము జన్మదినం సందర్భంగా తిరుపతిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి జయశ్యాం రోడ్లోని తాళ్లపాక లక్ష్మీనారాయణ ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ చిన్న ఆధ్వర్యంలో దళిత సంఘం నాయకులు తాళ్లపాక దాము జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 500 మందికి కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనాథ ఆశ్రయాలలో కూడా ఫుడ్ అకామిడేషన్ చేయడం జరిగింది. వృద్ధాశ్రమంలో కూడా కేకు కట్ చేసి సౌందర్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,220 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,767 రూపాయలు. వెండి 1 కేజీ ధర 71,500 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 73 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోపై సీఎం కసరత్తు, పార్టీ నేతలతో జగన్ చర్చలు. పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా సెటైర్లు, ఊగిపోతూ మాట్లాడితే ఓట్లు రావు. జేఎస్పీ టీడీపీ కలయికపై రోజా విసుర్లు. టీటీడీ స్థానిక ఆలయాల్లోనూ నిత్య అన్నదానం, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడి. తిరుపతి అభివృద్ధికి తపన పడే వ్యక్తి భూమన అభినయ్ రెడ్డి, ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం మనందరి బాధ్యత. మేయర్ శిరీష ఉద్ఘాటన. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధం, ఆర్ఐఓ ప్రభాకర్ రెడ్డి స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.